సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు లాక్ వాచ్ అనే ఈ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లకు వస్తే ముందుగా ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అంటే, మన మొబైల్ని మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే దొంగలించడానికి ట్రై చేసినా, లేదంటే మన మొబైల్ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు రాంగ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే వాళ్ళ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ అయితే. అండ్ ఈ విధంగా మనకు వర్క్ చేసే యాప్స్ ప్లే స్టోర్లో చాలానే ఉన్నాయి. కాకపోతే ఈ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ యాప్ అనేది మనకు 1 MB కంటే బిలో ఉంది కాబట్టి నేను ఈ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్ సెట్టింగ్స్ ఉంటాయి అంతే. ఇక్కడ మీరు ఫస్ట్ ఇది అనేది ఈ ఫస్ట్ టిక్ అనేది అలో చేయాలి. సో అలో చేసినప్పుడు మనకి ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను పర్మిషన్స్ అయితే అలో చేస్తున్నాను. సో చేసిన తర్వాత పర్మిషన్ అయితే అలో చేశాను. సో చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ ఈమెయిల్ ఐడికి ఏంటంటే, మీ ఫోన్ ఎవరైనా సరే అన్లాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ ఫోటో అనేది క్యాప్చర్ చేసి అండ్ అలాగే లొకేషన్ కూడా మనకు పంపుతుంది అనమాట. సో లొకేషన్ కూడా మనకు ట్రాక్ చేస్తుంది అనమాట. సో లొకేషన్ అనేది కూడా ట్రాక్ చేసి మనకు ఈమెయిల్ ఐడికి పంపుతుంది. సో ఏదైతే ఈమెయిల్ ఐడికి పంపాలో ఆ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ అనేది మీరు లాస్ అయినా కానీ ఈమెయిల్ ఐడికి ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ అలాగే ఆ వ్యక్తి ఫోటో అనేది మనకు వస్తుంది అనమాట. అంటే అన్లాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన ఫ్రంట్ కెమెరా తోటి ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. సో ఆ ఫోటో అనేది కూడా మనకి ఈమెయిల్కి వస్తుంది అనమాట. సో ఏం లేదు, అక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు పాస్వర్డ్ అనేది ఎన్నిసార్లు తప్పుగా కొడితే మనకు ఫోటో అనేది క్యాప్చర్ కావాలి అండ్ ఈమెయిల్ ఐడికి రావాలని అడుగుతుంది. సో ఇక నేను 1 టైంకే పెడతాను. సో 1 టైం అనేది సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఇంతే, మీరు చేయాల్సిన వరకు ఇంకా అయిపోయినట్లే. మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్ ఎవరైనా సరే అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ లొకేషన్ అండ్ అలాగే వాళ్ళ ఫోటో అనేది క్యాప్చర్ చేసి మనకు ఈమెయిల్ ఐడికి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను మీకు వస్తుందా రావట్లేదు అనేది. సో ఇక్కడ నేను రాంగ్ అనేది ఎంటర్ చేస్తాను పాస్వర్డ్ అయితే ఇప్పుడు. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం నా ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ అనేది వచ్చిందా రాలేదా అనేది. సో ఇక్కడ చూసారా, ఈ విధంగా మనకి ఈమెయిల్ ఐడికి ఫోటో అండ్ అలాగే లొకేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మన మొబైల్ ని చాలా సెక్యూర్ గా ఉంచుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ అలాగే ఎలా అనిపిస్తుంది కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బై, జై హింద్.